నువ్వు బయట కూడా హ్యాపీగా వర్క్ చేయగలుగుతావు. డెఫినెట్గా మనం అనుకున్నంత టైం ఇవ్వలేకపోతున్నాము. అది ఇంకా ఒక్కసారి ప్రజా జీవితంలోకి వచ్చాక అది ఎవ్రీ పొలిటీషియన్కి తెలుసు అది ఎలా ఉంటుందో. అదేవిధంగా సమాజంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక పార్టీలు ఉన్నా కూడా, అంటే రాష్ట్ర స్థాయి పార్టీలు ఉన్నా జాతీయ స్థాయి పార్టీలు ఉన్నా కూడా కేవలం మీరు కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్లీ దీనికి 3 రీజన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే నాది చాలా సెక్యులర్ మైండ్ సెట్. నేను ఒక వ్యక్తిని తన రిలీజియన్తోనో క్యాస్ట్తోనో డిఫరెన్షియేట్ చేసి చూడలేను. కాంగ్రెస్ పార్టీ కూడా అది చాలా బలంగా నమ్ముతుంది సెక్యులర్ మైండ్ సెట్ అనేది. సో ఈ 2 మైండ్ సెట్ అలైన్ అవుతున్నప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ రీజన్ దట్ కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకోవడం జరిగింది. రెండోది, ఈ పార్టీలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది సార్. నేను వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే యూ కెన్ వర్క్ విత్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ కంపేర్డ్ టు మీ వేరే పార్టీస్లో కానీ. ఎందుకంటే ఒక రీజనల్ పార్టీ అయితే ముఖ్యంగా ఎప్పుడు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, సింగిల్ పర్సన్ ఓరియంటెడ్ పార్టీసే ఉంటాయి. సో మీకు అందులో అంత ఫ్రీడమ్ దొరకకపోవచ్చు, కానీ మా పార్టీలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది సార్. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్లో ఎంతోమంది ఉన్నా కూడా యువజన కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ మీకే ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ప్రీవియస్ వర్క్ హిస్టరీ. మా పార్టీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ చాలా ఆర్గనైజ్డ్గా వర్క్ చేస్తుంది సార్. పార్టీ ముందు ఒక స్టెప్ బై స్టెప్ ముందు ఒక పదవి అనేది ఇచ్చి తను ఆ పదవిలో ఎంతవరకు సక్సెస్ఫుల్గా వర్క్ చేశాడు, రిజల్ట్స్ ఏం చూపెట్టాడు అనేది చూసుకొని నెక్స్ట్ సెకండ్ స్టెప్ అలా ఇచ్చుకుంటా వెళ్తుంది. సో ఆ భాగంలోనే నేను ముందు ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇక్కడ ఉన్నప్పుడు స్పోక్స్ పర్సన్ మల్కాజ్గిరిగా చేశాను. ఆ తర్వాత నా పనిని చూసి పార్టీ సెంట్రల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు నాగర్ కర్నూలులో ఇన్ఛార్జ్ కింద వేశారు. ఆ తర్వాత నాకు కోఆర్డినేటర్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అప్పుడు కోఆర్డినేటర్గా బాధ్యతలు ఇచ్చారు. అందులో నేను చేసిన పని కానీ, నేను క్రియేట్ చేయగలిగిన ఇంపాక్ట్ కానీ, లెట్ ఇట్ బీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఆర్ నేను తయారు చేసిన వీడియోసు, అది నేను సోషల్ మీడియాలో వైరల్గా ఎలా చేయగలను, ఇవన్నీ చూసి పార్టీ మళ్ళీ వీక్ టు వీక్ ప్రతి పనికి వీక్ టు వీక్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అందులో మీరు ఎంతవరకు ఎలా పనిచేశారు, మేము ఇచ్చిన టాస్క్ ఫుల్ఫిల్ చేశారా లేదా, ఐవైసీ యాప్ అని ఉంటుంది.